జిల్లాలో దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో నిరోధించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు దొంగలు కొత్త పంతాల చర్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ పట్టణం నడిపుట్టిన శివాజీ చౌక్లో గల మారమ్మ ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి సొమ్మును దోచుకెళ్లారు. గరకపూడి తాళాలు పగలగొట్టి హుండీని లూటీ చేశారు. ఇక అందులో ఉన్న దాదాపు 30,000 రూపాయల నగదుతో పాటు అమ్మవారికి 3 మాసాల బంగారు పుస్తెలతాడు ముక్కు పుడకకు తీసుకుని పరారయ్యారు. ఇక శుక్రవారం ఉదయం ఇది గమనించిన సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కమిటీ అధ్యక్షులు బాదం గంగన్న వన్టౌన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.